రివ్యూస్ స్మార్ట్ జోడి జనవరి 5 ఎపిసోడ్ ఓంకార్ గారిది ఉంది కదా. సో జనవరి 5 ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే కనుక స్మార్ట్ జోడీలో ఎప్పట్లాగే ఓంకార్ గారు వచ్చేసారు. వచ్చి ఒక 10 క్వశ్చన్లు, అంటే ఈ స్కూల్ థీమ్ రన్ అవుతుంది కదా, స్కూల్ థీమ్లో ఒక 10 క్వశ్చన్స్ వేస్తాను. సో దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. సో ఎవరైతే ఆన్సర్ చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ విన్ అయినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో ఫస్ట్ వచ్చిన ఈ 5 మెంబర్స్కి స్కూల్ గెటప్, అంటే స్కూల్ పిల్లల గెటప్లో వచ్చారు. సో ఎంతకంత మన అమర్దీప్ అండ్ తేజస్వి సో ఆలరించారు వాళ్ళు. సో దీంతో ఆయన దగ్గరగా ఒక 10 క్వశ్చన్లు వేస్తారు. సో ఆ 10 క్వశ్చన్లు ఏమి లేవండి, స్పీడ్గా వెళ్తున్న ట్రైన్ ఎంత వేగంతో వెళ్తుంది, ఆ టైంలో మీరు కిందకి దిగితే ఎంత టైం అయింది, అదే ఎంత టైం అంటే ఎంత స్పీడ్. సో ఆ మ్యాథమెటిక్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేయడం. అలాగే మీరు మార్కెట్కి ఒక 100 రూపాయలు పట్టుకుని వెళ్తే ఆ టమాటాలు కూరగాయలు ఎంత బ్యాలెన్స్ మిగిలింది. సో ఇదంతా కొన్ని క్వశ్చన్స్ వేశారు. అలాగే మూవీస్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ వేశారు. సో ఈ విధంగా ఒక 10 క్వశ్చన్లు వేశారు. సో ఈ 10 క్వశ్చన్లకి కొంచెం బాగానే ఉన్నాయి క్వశ్చన్స్ అయితే కనుక. తర్వాత సిజర్ స్పెల్లింగ్ చెప్పమన్నారు. అమర్దీప్ ఏమో జెడ్ అని చెప్పారనమాట. సో అంటే కొన్ని క్వశ్చన్స్ అయితే కనుక కొంచెం సింపుల్గా ఉన్నాయి, కానీ అక్కడ చెప్పడం స్పెల్లింగ్ సడన్గా అడిగితే కనుక, అంటే మనం నోటితో పలుకుతాం కానీ రైటింగ్ రాయడం ఎప్పుడో ఛానల్ అవుతుంది కదా, మర్చిపోయి కాబట్టి. సో అందుకని ఆయన సిజర్ అన్నప్పుడు జెడ్ అని చెప్తాడు ఆయన, సిజర్ స్పెల్లింగ్ అమర్దీప్ గారు. సో ఆ విధంగా ఆ 10 క్వశ్చన్లతో అలా సరదాగా సాగిపోతుంది ఫస్ట్. దీని తర్వాత వచ్చి లాస్ట్ వచ్చేలోకి ఆ రౌండ్ విన్నర్ అయితే మాత్రం సోనియా అండ్ యష్ గారు ఫస్ట్ రౌండ్ విన్నర్ అయితే అవుతారు. దీని తర్వాత సెకండ్ రౌండ్లో ఎవరిని ఆడించాలి ఏంటి అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఆ 4 కార్డులు చేతితో తిప్పుతా వీళ్ళని అడుగుతారు. సో వాళ్ళు ఏంటంటే అభయ్ భవానీ గారు ఒక కార్డు, నెక్స్ట్ ప్రదీప్ సరస్వతి గారు ఒక కార్డు వస్తుంది. సో లోన బయట అంటే సర్కిల్ ఒకటి ఉంటుంది, ఇన్ అంటే లోపల రావాలి, అవుట్ అంటే బయటికి రావాలి. సో వీళ్ళు 4 ఆడతారు. సో ఇన్ అన్నప్పుడు ఇన్ అంటే లోపలికి, అవుట్ అన్నప్పుడు బయటికి, వీళ్ళు గెంతుతూ ఉండాలి లోపలికి బయటికి. సో ఎవరైతే ఆయన చెప్పిన దానికి ఆపోజిట్గా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టు అనమాట. అంటే ఈ రౌండ్లో విన్ అవుతారు ఒకరు, ఇంకొకరు ఎలిమినేట్ అయిపోతారు. సో ఈ లోనా బయట సర్కిల్ సెకండ్ రౌండ్ ఆడారు. సో ఇందులో మాత్రం వీళ్ళు నెగ్గుతారు, ఎవరు అభయ్ అండ్ భవానీ గారు. సో మిగతా అందరూ బాగానే ఆడారు, కానీ చివరి వస్తువులోకి భవానీ గారు అండ్ సరస్వతి గారు ఆడతారు. సో ఇందులో భవానీ గారు నెగ్గుతారు. సో ఈ రౌండ్ విన్నర్ అయితే మాత్రం అభయ్ అండ్ భవానీ గారు. సో దీని తర్వాత ఐ లవ్ యూ టెడ్డీ అని చెప్పేసి ఒక బొమ్మ ఉంటుంది చిన్నది. సో నెగ్గిన వాళ్ళకి అంటే ఈ నెగ్గిన వాళ్ళకి అది ఇస్తామంటారు. సో దీనికి సంబంధించి ఏంటంటే కనుక చిన్నప్పుడు ఫోటోలు చూపిస్తారు, దీన్ని గెస్ట్ చేయమని చెప్పి అడుగుతారనమాట. సో ఎక్కువ బాగానే ఫోటోలు సౌజన్య అండ్ వరుణ్, సౌజన్య బాగా గెస్ట్ చేస్తుంది. సో చిన్నప్పుడు ఫోటోలు చూపించడం, దీన్ని ఎవరు గెస్ట్ చేస్తారని చెప్పడం. సో మ్యాక్సిమం ఫొటోస్ అన్నీ గెస్ట్ చేస్తారు. సో దీని తర్వాత ఫోటో గెస్టింగ్ అయిపోతుంది. దాని తర్వాత థర్డ్ రౌండ్ అమర్ తేజస్వి అండ్ వరుణ్ సౌజన్య మధ్య పెడతారనమాట. థర్డ్ రౌండ్ ఏంటంటే బ్యాలెన్స్ అంటే ఇద్దరు మనుషుల నుంచి మధ్యలో పెట్టుకుని డస్టర్, చాక్ పీసు, మొత్తం మీద బుక్ ఇవన్నీ అవతల పక్క పట్టుకెళ్ళాలి. సో వీళ్ళిద్దరూ హెడ్ ద్వారా పట్టుకుని వెళ్ళాలన్నమాట, బ్యాలెన్స్ చేసుకుని. ఈ బ్యాలెన్స్ టాస్క్లో చాలా బ్యాలెన్స్డ్గా ఆడింది అయితే అమర్దీప్ అండ్ తేజస్వి. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఒకటి చెప్తారనమాట, ఎన్నో అప్పులు చేసి అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ గురించి మాట్లాడారు. సో ఎవరి ఫ్యామిలీ గురించి అంటే మీ ఫ్యామిలీలో ఏమన్నా ఆసక్తికరమైన అంశాలు ఏమన్నా ఉంటే చెప్పండి అన్నట్టుగా ఓంకార్ గారు అడుగుతారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ రౌండ్లో అమర్దీప్ నెగ్గారు కదా. సో దీని తర్వాత ఇంటికాడ పేరెంట్స్ ఎన్నో అప్పులు చేసి చదివిస్తుండొచ్చు. సో మీ ఇంటికాడ ఏమైనా కష్టాలు ఏమైనా ఉంటే, అటువంటి సిచ్యువేషన్లు ఏమైనా ఉంటే చెప్పండి అని ఓంకార్ గారు అడిగితే సౌజన్య గారు చెప్తారనమాట. ఏమంటారంటే, మేము 3 ఆడపిల్లలం, మా సిస్టర్ ఒక ఆవిడేమో BSc MLD చేసింది, ఒక ఆవిడ BSc నర్సింగ్ చేసింది, తర్వాత చిన్నక్క ఇతను BA చేసిందట. సో అమ్మ అయితే కనుక చెప్పుల కంపెనీలో పనిచేస్తున్నారని చెప్పింది. అలాగే వాళ్ళ నాన్నగారు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, ఒకవేళ దెబ్బ తగిలినా పసుపు గుడ్డ కట్టుకోవడం తప్ప వేరే తెలియదు మా నాన్నగారికి, అంత వర్క్ చేస్తారన్నట్టుగా చెప్పింది. తర్వాత ఫ్యాషన్ షో, అంటే ఈవిడి ఫ్యాషన్ షోకి అటెండ్ అవ్వడానికి హోటల్ కట్ట వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారిని రిసీవ్ చేసుకోమంటే వాళ్ళ నాన్నగారు సైకిల్ తొక్కుతారట. సో
అంటే అంతమంది పెద్ద పెద్ద వాళ్ళు లేదంటే వేరే ఫ్రెండ్స్ ఏమన్నా అనుకుంటారని ఉద్దేశంతో మీ నాన్నగారు ఏంటి సైకిల్ మీద వచ్చారు ఇలా అనుకుంటారని ఆయన ముందుగానే వద్దమ్మా నేను రాను అక్కడికి, నువ్వు వచ్చాయమ్మా మామూలుగా అని చెప్తే పర్వాలేదు నాన్న నేను సైకిల్ మీద వస్తానని చెప్పి వాళ్ళ నాన్నగారితో పాటు సైకిల్ మీద వెళ్ళేదట. సో వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయి కోసం వద్దనుకునేవారట, తనకెందుకు తను ఏమన్నా ఫీల్ అవుతుందని. సో మంచి నాన్నగారు, సో అలాగే మంచి కూతురు అనమాట ఈవిడ. సో దీని తర్వాత ఆయన వేసుకునే బట్టలు మురికి పోవాలంటే 2 నుంచి 3 రోజులు నానబెడితే కానీ మురికి పోయేది కాదట సర్ఫ్. అంటే అంత హార్డ్ వర్క్ చేస్తారు మా నాన్నగారు. సో కాబట్టి మా నాన్నగారిని ఎప్పటికన్నా మంచిగా చూసుకోవాలి. అలాగే మ్యారేజ్ అవి ముందే చెప్పిందట, నాకు వచ్చే శాలరీలో కొంత మా అమ్మగారు నాన్నగారికి ఇస్తానని చెప్పి. సో వాళ్ళ హస్బెండ్ కూడా ఒప్పుకున్నారట. సో అనుకున్నట్టుగానే ఈ అమౌంట్ వాళ్ళ నాన్నగారికి పంపించడం జరిగింది. అంటే చాలా కష్టపడి కింద స్థాయి నుంచి పైకి వచ్చారు. సో గ్రేట్ వీళ్ళ సౌజన్య. సో ఆవిడ అనుకున్నట్టే వాళ్ళ నాన్నగారికి మంచి పొజిషన్లోకి తను తీసుకెళ్ళాలని మనం కూడా కోరుకున్నాం. సో దీంతో ఓంకార్ గారు కూడా చెప్పారు, సో మీ నాన్నగారు మంచి పొజిషన్లో, మీరు ఆల్రెడీ మంచి పొజిషన్లోకి వచ్చారమ్మా, సో మీ నాన్నగారిని మీరు అనుకున్నట్టు చూసుకునేలాగా జరగాలని నేను కోరుకుంటున్నట్టుగా ఆయన చెప్పాడు. సో మనం కూడా అదే కోరుకుందాం. సో దీని తర్వాత అభయ్ చెప్తాడనమాట వాళ్ళ నాన్నగారి గురించి. నేను పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారికి జాబ్ వచ్చిందట. సో డిఎస్సి రాయడానికి కూడా డబ్బులు లేవు సమ్ము. ఆ జాబ్ వచ్చినప్పుడు ఒకవేళ అప్లికేషన్ అప్లై చేయడానికో మొత్తం మీద దేనికో. సో ఆ టైంలో అప్పుడు కూడా వ్యవసాయ పనులు చేసి ఆయన ఆ జాబ్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కొనుక్కోవడం కానీ రాయడం కానీ మొత్తం మీద అలా చెప్పాడనమాట. తర్వాత నాన్న గవర్నమెంట్ టీచరు, అలాగే మ్యాథ్స్ చెప్తారట ఆయన. తర్వాత నా గురించి ఎంతమంది నెగిటివ్గా మాట్లాడిన, అంటే సినిమాల్లో యాక్ట్ చేస్తానని చెప్పేసి ఎంతమంది నెగిటివ్గా మాట్లాడినా కూడా డిగ్రీ వరకు చదువుకుని సినిమాల్లోకి వెళ్తానంటే వెళ్ళరా నేనేమన్నాని. సో ఎవరేం చెప్పినా కూడా మా అబ్బాయి, నాకు తెలుసు మా అబ్బాయి గురించి అన్నట్టుగా పాజిటివ్గానే మాట్లాడేవాడు. మా ఫాదర్ చాలా గ్రేట్. సో నేను సినిమాల్లో యాక్ట్ చేస్తానన్నా నన్ను పంపించారు, కానీ అంటే నేను మంచి పొజిషన్ అంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పర్వాలేదు అనుకునే పొజిషన్లో ఉండగా ఆయన లేరన్నట్టుగా తను బాధపడతాడు. సో అక్కడ ఓంకార్ గారు ఏమంటారంటే కనుక, సరే మీ నాన్నగారికి నువ్వు సరైన అంటే మంచి కొడుకుగా అవినా అవ్వలేకపోయినా రేపొద్దున నీకు పుట్టిన బిడ్డకి మంచి తండ్రిగా నువ్వు నిరూపించుకుంటే అది మీ నాన్నకి ఇచ్చే గౌరవం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో దీని తర్వాత భవానీ గారు మాట్లాడతారు, మా మావయ్య టీచర్ అయ్యే వరకు చెప్పులు వేసుకోలేదట, ఆయన నాతో చాలా బాగుండేవారు. సో కాబట్టి ఆవిడ కూడా ఏడుస్తారు. తర్వాత యష్ అంటే సోనియా గారు వాళ్ళ హస్బెండ్, ఆయన కూడా చెప్పారు, నేను చాలా లో నుంచి వచ్చానండి. యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో వాళ్ళ నాన్నగారు బార్లో పనిచేసేవారట, బార్ అండ్ హోటల్ అనుకుంటా. సో పని చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు క్యారేజ్ ఇవ్వడం కోసం బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళారట. వెళ్ళే టైంకి అక్కడ కొంతమంది ఒక గ్రూపు వాళ్ళ నాన్నగారిని కొన్ని చెప్పలేని మాటలు అంటే ఆయన చెప్పాడు, కొంచెం వేరేగా మాట్లాడారు. సో నేను అది చెప్పలేను, నేను చాలా బాధపడ్డా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడ్చారట మా నాన్నగారిని ఇలాంటి మాటలు అంటారని చెప్పేసి. సో ఆయన ఇంటర్మీడియట్ చదివే టైంలో ఇంకా అది మానేద్దాం, చదువు మానేస్తాను, ఏదో జాబ్ చేసుకున్నాను, దాన్ని ఏమన్నారు మెడికల్ రిప్రజెంటేటివ్ కింద ఒక జాబ్ చూసుకున్నారట 8,000 ఎంతో. సో కాబట్టి నా మానేస్తానంటే కనుక వాళ్ళ నాన్నగారు వచ్చి తిట్టారట, ఒరే బాబు నువ్వు మానొద్దు, నువ్వు ఇలాగ చదువుకుని ఒక మంచి పొజిషన్లో ఉంటే నాలాంటి వాళ్ళని చాలామందిని చూస్తావు నువ్వు, కాబట్టి నువ్వు చదువుకోవాలి, వద్దంటే కనుక చాలా కష్టపడి చదువుకుని ఆయన అమెరికా వెళ్ళి ఇప్పుడు 7 కంపెనీలు రన్ చేస్తున్నారట. సో చాలామందిని బాగా చూస్తున్నారట. ప్రజెంట్ వాళ్ళ నాన్నగారు తన అచీవ్మెంట్ ఏదైతే ఉందో తను రన్ చేసే కంపెనీలన్నీ కూడా ఒక వీడియో కింద పెట్టుకొని మా అబ్బాయి ఎంత గొప్పగా ఉన్నాడు, మా అబ్బాయి ఇలా ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటే వాళ్ళ నాన్నగారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఒక బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేసి ఆయన కొడుకు ఈరోజు ఒక 7 కంపెనీలు రన్ చేసే స్థాయికి ఎదిగాడంటే కనుక వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చిన మోటివేషన్. సో ఆ అబ్బాయి కూడా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాడు. సో యష్ ఆయన అనమాట. దాని తర్వాత ఓంకార్ గారు ముగ్గురు నాన్నల స్టోరీలు ఉన్నాం. సో ఇప్పుడు వరకు మనం విన్నది ముగ్గురు నాన్నల స్టోరీలే విన్నాం, కానీ లక్షల్లో కోట్లలో ప్రతి నాన్నకు ఒక స్టోరీ ఉంటుంది. సో అందరి నాన్నలకు స్టోరీ ఇలాగే ఉంటుంది. సో అందరి నాన్నలు బాగుండాలన్నట్టుగా ఆయన కోరుకుంటాడు. సో దీని తర్వాత ఫైనల్ లెవెల్ అని చెప్పేసి ఫైనల్ లెవెల్ అంటే ఫస్ట్ రౌండ్లో ఒకరిని, సెకండ్ రౌండ్లో ఒకరు, థర్డ్ రౌండ్లో ఒకరు సెలెక్ట్ అయ్యారు కదా. వీళ్ళ ముగ్గురు తీసుకుని వచ్చి స్లో సైకిల్ అని చెప్పేసి స్లో సైకిల్ రేస్ అని చిన్నప్పుడు కిడ్స్ 3 చక్రాలు బండి ఆడతారు కదా, సో ఆ టైప్ రేస్ పెట్టారు. అందులో ఏం లేదండి, వీళ్ళు 3 చక్రాల్లో 3 జంటలు ఉంటాయి. ఫస్ట్ జెంట్స్ ముగ్గురు వెళ్తారు, నెక్స్ట్ వచ్చి లేడీస్ వెళ్తారు అనమాట.
ఆ మధ్యలో ఆ చివరనే ఒక బొకేయ గ్లాస్ ఏదో ఉంటుంది, అందులో పువ్వులు పెట్టుంటాయి. ఆ 3 పువ్వులు ఏ పెట్టారు. సో ఫస్ట్గా వెళ్ళి ఎవరైతే ఆ పువ్వుని తీసుకుని వస్తారో అలా 3 పువ్వులు తీసుకురావాలి. సో ఎవరు అంటే తిన్న తర్వాత అంటే ఫస్ట్ జంట, తర్వాత లేడీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రావాలి. ఫాస్ట్గా ఎవరు ఫినిష్ చేస్తే కనుక వాళ్ళు ఆ రౌండ్ విన్నర్ అనమాట. వాళ్ళైతే నామినేషన్లో ఉండరు అనమాట. సో అది ఈ టీము. ఆల్రెడీ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు కదా. సో వాళ్ళిద్దరిని పక్కన నెట్టేస్తే ఈ గెలిచిన వీళ్ళు ముగ్గురు. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ యష్ అండ్ ఎవరు తను సోనియా గారు ఫస్ట్ వేళ గెలుస్తారు ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ అభయ్ అండ్ భవానీ గారు గెలుస్తారు. థర్డ్ రౌండ్ వచ్చేసేమో అమర్ అండ్ తేజస్వి గారు గెలుస్తారు. సో వీళ్ళు ముగ్గురు ఆడినప్పుడు ఫస్ట్ యష్ ఎప్పుడైతే సైకిల్ ఎక్కుతారో ముందు నుంచి చెప్తారు, కొంచెం బ్యాలెన్స్డ్గా చూసుకోండి లేదంటే ఇరిగిపోద్ది అంటారు. సో ఆయన ఎక్కినప్పుడే ఇరిగిపోద్ది. సో మీరు గేమ్ నుంచి అవుట్ అయిపోయారని చెప్తారు. నెక్స్ట్ ఇద్దరిలో ఫాస్ట్గా అమర్ చేస్తాడు, తన తర్వాత అభయ్ వస్తాడు. అంతకన్నా ఫాస్ట్గా తేజస్వి గారు సైకిల్ తొక్కుతారు. సో ఆ రౌండ్ ఆవిడ ఫాస్ట్గా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇక్కడ విన్ అవుతారు. సో అందుకని వీళ్ళు నామినేషన్లో లేకుండా పోతారనమాట. సో ఫస్ట్ విన్ అయింది వీళ్ళు. సో ఇదైతే ఎంటర్టైన్మెంట్గానే చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. సో చూడాలని వాళ్ళు ఎవరన్నట్టు ఎపిసోడ్ చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ఎపిసోడ్ అయితే. ముందు రోజు ఎపిసోడ్ అంతా కూడా ఆవిడ మీద స్రవంతి చొక్కారప ఆవిడ మీద నడిపించేశారు. కానీ ఈ ఎపిసోడ్ అయితే మాత్రం బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూడడానికి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. చూడకపోతే ఎవరన్నా చూడండి. సో ఇక్కడైతే అమర్దీప్ అండ్ తేజస్వి నెగ్గుతారు. దీని తర్వాత నామినేషన్స్లో అమర్దీప్ అండ్ తేజస్వి గారు వరుణ్ అండ్ సౌజన్యాన్ని నామినేట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ప్రతిదానికి భయపడుతున్నారు. సో కాబట్టి వీళ్ళు నామినేట్ చేస్తున్నారని భయపడుతున్నారని కారణం చెప్పి, అంటే గేమ్స్ ఏదన్నా ఆడినా ఏదన్నా మేము వెళ్ళిపోతాం అన్న ఒక భయం అయితే వీళ్ళు ఉంది. ఆ భయం పోవాలని నామినేట్ చేస్తామని చెప్తారు. దీని తర్వాత వరుణ్ అండ్ సౌజన్య గారు అయితే యష్ అండ్ సోనియా గారు నామినేట్ చేస్తారు. సో వీళ్ళకైతే వాళ్ళు ఎటువంటి కారణం చెప్పలేదు, మనకి చూపించలేదు. సో కారణం అయితే చెప్పలేదు. ఇక్కడ అమర్దీప్ అండ్ తేజస్వి విన్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎవరిని నామినేట్ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ రింగ్ ప్రజెంట్ చేసుకుంటారు. సో వీళ్ళైతే నామినేషన్ చేయకూడదు అనమాట. తర్వాత యష్ అండ్ సోనియా వచ్చి వరుణ్ అండ్ సౌజన్యని నామినేట్ చేస్తారు. వీళ్ళు కూడా ఎటువంటి కారణం చెప్పలేదు. తర్వాత అభయ్ భవానీ గారు వచ్చి ప్రదీప్ అండ్ సరస్వతి గారు నామినేట్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఓంకార్ గారు అడుగుతారనమాట, ఇంతవరకు వీళ్ళిద్దరిని ఎవరో నామినేట్ చేయలేదు, మరి మీరే నామినేట్ చేశారంటే కనుక వాళ్ళు ఆడి గెలవాలి, వాళ్ళ స్పిరిట్ అంటే వాళ్ళకు కూడా ఆ భావన ఉంటుంది కదా, మేము అలాగే ఉండిపోయాం అన్న ఫీలింగ్. కాబట్టి ఆ స్పిరిట్ ఏదైతే రావాలని మేము వాళ్ళు ఆడి గెలవాలని వాళ్ళు నామినేట్ చేసాం అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. వెంటనే ప్రదీప్ సరస్వతి గారు వెళ్ళి వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తారు. మిమ్మల్ని నామినేట్ చేయకపోతే మీ కళ్ళు నెత్తికెక్కుతాయి, ఎందుకంటే అందరూ నామినేట్ అయి ఉన్నారు. సో కాబట్టి సమన్యాయం చేయాలని చేశానని చెప్పేసి ఒక కౌంటర్ అయితే వెంటనే వేసేస్తారు. కానీ వీళ్ళు కూడా మా బిడ్డలే అని జస్ట్ అనేసి ఒక కౌంటర్ వేస్తారన్నమాట. తర్వాత ఇక్కడ ఎక్కువ నామినేషన్లో వరుణ్ అండ్ సౌజన్యకి 2 ఓట్స్ వచ్చాయి. సో కాబట్టి గ్రూప్ ఏలో ఆల్రెడీ ఆదిరెడ్డి గారు అండ్ కవిత గారు నామినేట్ అయ్యారు కదా. సో గ్రూప్ బి నుంచి వరుణ్ అండ్ సౌజన్య నామినేట్ అవుతారు. సో వాళ్ళిద్దరూ కలిపి ఇక్కడ స్టేజ్ మీద తీసుకొచ్చారు. వీళ్ళిద్దరికి వుడెన్ కప్ టాస్క్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ చూశారు కదా, కింద వుడెన్ ఉంటుంది, ఆ బాల్ తాడు కట్ ఉంటుంది థ్రెడ్. సో ఇలా అన్నంటే అందులో పడాలి. సో దీన్ని ఫస్ట్ ఆదిరెడ్డి గారు నెక్స్ట్ కవిత గారు కూడా సెట్ చేసేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు విన్ అవుతారు. సో విన్ అయ్యారు కాబట్టి వీళ్ళు మళ్ళీ గ్రూప్ ఏకి వెళ్ళిపోతారు. సో ఆల్రెడీ గ్రూప్ బి నుంచి నామినేట్ అయిన వరుణ్ అండ్ సౌజన్య ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు అన్నట్టుగా ఓంకార్ గారు చెప్పారు. తర్వాత కవిత గారు స్పీచ్ ఇచ్చారు. ఇక్కడ ఏం స్పీచ్ ఇచ్చిందంటే, అన్న నేను రాముడు కాకపోవచ్చు కానీ కవిత మాత్రం సీతన్నని ఆల్రెడీ ఆదిరెడ్డి గారు చెప్పారు కదా. ఇక్కడ ఈవిడేం చెప్పారంటే కవిత గారు, రాముడు లేకపోతే సీతకి వాల్యూ ఎక్కడ ఉందన్న, సో కాబట్టి రాముడు ఉంటేనే సీతకి వాల్యూ అని ఆవిడ చెప్పి తర్వాత ఏం చెప్తుందంటే ఆవిడ, అన్న యాక్చువల్గా ఈ షోకి రావడానికి ఆదిరెడ్డికి ఇష్టం లేదు, నేనే ఒప్పించి తీసుకొచ్చాను. సో నేను ఒప్పించి తీసుకొచ్చిన తర్వాత నా వల్లే, అంటే నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఎలిమినేట్ అయిపోతే కనుక నాకు అది చాలా బాధ వేసింది. ఎందుకంటే నేను ఒప్పించి తీసుకొచ్చిన మనిషి మళ్ళీ నా వల్లే ఎలిమినేట్ వెళ్ళిపోతుందని బాధపడ్డాను. సో నేను నెగ్గాను కాబట్టి హ్యాపీగా ఉందన్నట్టుగా ఆవిడ చెప్తుంది. తర్వాత ఆదిరెడ్డి గారు ఏం చెప్తారంటే కనుక,
యాక్చువల్గా ప్రజెంట్ బెడ్ రెస్ట్లో ఉంది. ఫస్ట్ డెలివరీ సంగతి వేరు, కానీ ప్రజెంట్ అయితే తన బెడ్ రెస్ట్లో ఉంది. కంటిన్యూషన్ వాంతులు అయిపోతున్నాయి. సో అందుకని వాళ్ళ అమ్మగారిని తీసుకుని వచ్చి తను ఏం తింటుందో అది వండిస్తా, బెడ్ రెస్ట్లో ఉంచాం, అనుకోకుండా ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకొని వచ్చాం అన్నట్టుగా ఆయన చెప్పాడు. కవిత గారు ఏమన్నారంటే, ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను బయట ఫ్రెండ్లీగా ఉంటున్నాను, అందరితో బాగా కలిసిపోయాను, అది ఇంటికాడ ఉంటే ఇంత యాక్టివ్గా ఉండలేను, ఇక్కడ సంతోషంగా ఉన్నట్టుగా ఆవిడ చెప్తుంది. సో దానికి ఓంకార్ గారు చెప్తారనమాట, ఆదిరెడ్డి యాక్చువల్గా నిన్న నామినేట్ అయిన దానికి ఫీల్ అయ్యాడు. ఎందుకంటే కనుక అందరూ కూడా ప్రెగ్నెంట్ అని చెప్పేసి నన్ను నామినేట్ చేశారు. సో కాబట్టి అదే ఆ పాయింట్ తీసుకుని వచ్చి అది నచ్చలేదు ఆదిరెడ్డికి. సో ఇవాళ అయితే వీళ్ళు విన్ అయ్యారు, నాకు హ్యాపీగా ఉన్నది అన్నట్టుగా ఓంకార్ గారు చెప్తారు. సో అది అక్కడ వరకు జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వరుణ్ అండ్ సౌజన్య గురించి వస్తుంది. ఆవిడ ఆల్రెడీ ఏడుస్తూ ఉంటుంది అన్నమాట. ఎవరు? సౌజన్య గారు. ఎంత చక్కగా బాధపడుతున్నా కూడా చాలా అమాయకంగా బాధపడుతున్నారో నువ్వు, మంచి మనిషి ఎవరు అన్నట్టు చెప్తే, ఈ పక్క నుంచి అమర్ ఏమంటాడంటే, అన్న నేను ఈ ఫ్లవర్ వాడచ్చు అంటే, వాళ్ళ దగ్గర నామినేషన్ సంబంధించి గోల్డ్ ఫ్లవర్ ఫస్ట్లో ఇచ్చారు కదా, అది వాడచ్చు అంటే ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యిందని చెప్పాలి, ఇప్పుడు కాదు అన్నట్టుగా ఆయన అన్నాడు. తర్వాత అబ్బాయి చిట్టి చెల్లి నువ్వు ఉండాలిరా, ఏడకరా నువ్వు ఉండాలిరా అన్నట్టుగా ఆయన అంటాడు. తర్వాత సౌజన్య ఆవిడ అంటుంది, నాకు ఈవిడ ఉండడం మంచి యాక్టివ్గా ఉంటుందండి, చూడకపోతే ఒకసారి చూడండి. సో దానివల్ల స్మార్ట్ జోడీకి ఒక కళ అంటూ ఉంటుంది ఆవిడ ఉంటే. సో ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. సో వెళ్ళిపోయేటప్పుడు ఏడవద్దు అనుకున్నా కానీ వీళ్ళందరూ ఏడిపించేశారు అవుట్స్మేట్స్ అన్నట్టుగా ఆవిడ చెప్పింది. దాని తర్వాత ఓంకార్ గారు అమాయకంగా నవ్వుతుంది, బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. బాగుంటుంది సాంగ్ బాగుంటుంది నువ్వు నవ్వితే అన్న సాంగ్ వేశారు. ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ అమ్మాయి ఆ టైంకి ఆ సాంగ్కి బాగుంది. దాని తర్వాత తను అంటుంది, ఇబాయిక సిక సిబాయిక ఇక పులిటో అని చెప్పేసి, శివ అని చెప్పేసి మీకు కార్టూన్ షో అన్నమాట ఇది. ఇబాయిక ఇసం సబాయిక ఇసం పులికోతో అని చెప్పేసి శివ అని ఒక కార్టూన్ వస్తుందన్నమాట. నాకు తెలిసి నిక్లోనో మొత్తం మీద ఎందులోనో వస్తుందండి. అది కార్టూన్లో అది మంత్రగాడు ఉంటాడనమాట. ఆ మంత్రగాడు ఉన్నప్పుడు ఆ మంత్రం వేస్తారు. అది మ్యాజిక్ కార్టూన్ అనమాట. అది ఒక మంత్రగతికి సంబంధించి ఒక మంత్రం. అది వేసిన వెంటనే వాళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోతారు. సో అక్కడ నేను మంత్రం వేస్తున్నానంటే, ఏటమ్మా మంత్రం అంటాడు ఆయన. ఏం లేదు, నా ఎలిమినేషన్ ఇలా ఆగిపోవాలి, నేను మంత్రం వేసుకుంటే ఆగిపోతుంది అంటే మంత్రం వేస్తానన్నా అంటే, సరే వేసే మంత్రం అంటే వేసేస్తుంది, అయితే నువ్వు ఎలిమినేట్ అయితే అవ్వలేదు అన్నట్టుగా ఆయన చెప్తారు. సో ఇక్కడ ఏం చెప్తాడంటే, ఇదంతా ఫ్రాంక్ ఎలిమినేషను కాబట్టి ఈసారికి అయితే ఎలిమినేషన్ లేదు. సో నెక్స్ట్ టైం ఇదైతే రిపీట్ కాదు, ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, రియల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పాడనమాట. మీకు అర్థమైందా? ఈ వీక్ ఫేక్ ఎలిమినేషన్ చెప్పారు. సో ఈ వీక్ అంటే ఏం లేదు, స్టార్టింగ్లో ఉంది, ఇది 2 వారాలే కదా అయ్యింది. 2 వారాల్లో అప్పటికి 4 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయ్యింది. సో అందుకనే ఇదంతా ఫేక్ ఎలిమినేషన్ కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఫేక్ ఎలిమినేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది రియల్ ఎలిమినేషన్ అన్నట్టుగా చెప్పారు. సో దీంతో ఎపిసోడ్ని అయితే ఎండ్ చేశారు. నెక్స్ట్ వీక్ వచ్చి సంక్రాంతి థీమ్తో వస్తుందని చెప్పాడు. సో మీరు ఎవరన్నా చూడకపోతే కనుక స్మార్ట్ జోడీకి సంబంధించి సరదాగా ఫ్యామిలీ కూర్చొని చూడడానికి బాగానే ఉంది. సో ఈ ఎపిసోడ్లో కూడా ఎక్కడ వల్గారిటీ అయితే ఎక్కడ కనిపించలేదు, అంటే డైలాగులు కూడా హద్దు మీరు ఎక్కడా లేదు. సో సరదాగా ఫ్యామిలీతో అలరించేటట్టు ఈ ఎపిసోడ్ ఉంది. సో నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని. సో నెక్స్ట్ వీక్ వచ్చేది సంక్రాంతి థీమ్తో వస్తుందన్నమాట. సరే, నేను చెప్పింది మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.